భూగోళానికి సంబంధించిన అయస్కాంతం ఉంది, ఎర్త్ యాజ్ ఎ మ్యాగ్నెట్కి ఉండి భూగోళానికి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్నటువంటి అయస్కాంతం అంటే మ్యాగ్నెట్ అట్లా ఉండంగా మన వెన్నెముకలో కూడా ఆ మ్యాగ్నెట్ ఉన్నది. మనం రాత్రి పడుకున్నప్పుడు ఈ మ్యాగ్నెట్ ఆ మ్యాగ్నెట్ కలిసినటువంటి పనులు చేస్తున్నాయి కదా. అలాగే ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, తల్లి శరీరంలో ఒక మ్యాగ్నెట్, బిడ్డ శరీరంలో ఒక మ్యాగ్నెట్. ఈ రకమైన సంబంధంలో ఉంటుంది 9 మాసాలను. అంచేత తల్లి శరీరం నుంచి బిడ్డ శరీరం యువతలకు ఊడి రాదు, వీళ్ళు వెధవ పనులు చేస్తే తప్ప. తర్వాత నొప్పులు వచ్చేటువంటి టైంలో, ప్రసవించే టైంలో పోలారిటీ మారిపోతుంది. హెడ్ డౌన్ పొజిషన్ వచ్చేటప్పటికి బిడ్డకి వెంటనే అది వరకు ఆకర్షించి పడుతూ ఉన్న ఏ శక్తి అయితే తల్లి శరీరంలో ఉన్నదో అది వికర్షిస్తుంది. లేకపోతే నొప్పులు రావడానికి అవకాశం లేదు, డెలివరీ అవడానికి అవకాశం లేదు. డెలివరీకి ఎవరు కారణం అంటే లేడీ డాక్టర్ను, సిజేరియన్ కాదు. ఏమండి, ఇది తెలియాలి. దీని గురించిన ది సైన్స్ ఆఫ్ పోలారిటీస్ అనేటువంటి పేరుతో ఒక గ్రంథంలో జ్వాలాకులుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది తెలియాలి. ఇప్పుడు చూడండి, ఇది తెలిస్తే మీరు ధ్యానంలో ఏం చేస్తారంటే యోగాభ్యాసం చేస్తూ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, అడుగున భూమి, దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం, ఇలా ఉన్నాం మనమంతా మామూలుగా. ఏం చేత మనలో పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఎర్త్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది, అది అందరికీ తెలుసు కదా, స్టాటిక్ ఎలక్ట్రిసిటీగా. అందుకని ఈ రెండు లాగి పట్టి వచ్చాయి. మీరు ధ్యానం చేయటంలో ఏం చేస్తున్నారు? శరీరాన్ని తేలిక చేస్తున్నారు. అంటే మీలో ఉన్నటువంటి ధ్రువత్వాన్ని మారుస్తున్నారు, పోలారిటీ మారుస్తున్నారు. దేనివల్ల జరుగుతుంది? కేవలం సంయమం వల్లే జరుగుతుంది, ఇంకేం అక్కర్లే. ఇప్పుడు ఏం చేస్తుంది? భూమి మీద ఉన్నటువంటి శక్తి అంతా దేనికి పనిచేస్తుంది? మిమ్మల్ని పైకి నెట్టడానికి పనిచేస్తుంది, అప్వర్డ్ పుల్. దాంతోపాటు మీ శరీరంలో కొన్ని పల్సేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి? లోపల నుంచి బయటికి నెట్టేది. దేనివల్ల అయితే శ్వాస బయటికి విడుస్తున్నామో అది బయట నుంచి లోపలికి నెట్టేది. అంటే దేనివల్ల అయితే శ్వాస మనం పీలుస్తున్నామో ఈ రెండింటిని ప్రాణాపానములు అంటారు. తర్వాత దీంతోనూ అన్నపానీయాదులతోనూ స్వీకరిస్తున్నటువంటి ఎనర్జీని శరీరంలో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంకొక శక్తి ఉంది, దాని పేరు సమాన వాయువు అంటారు, ఈక్వలైజింగ్ పల్సేషన్. ఇది అవుట్ గోయింగ్ పల్సేషను, ఇన్కమింగ్ పల్సేషను, ఈక్వలైజింగ్ పల్సేషన్. ఈ ఈక్వలైజింగ్ పల్సేషన్ పేరు సమాన వాయువు అంటారు. ఏమండి? తర్వాత బయట వాతావరణం యొక్క వాయుపీడనం, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కింద మీ శరీరంలో ఉన్నటువంటి రసాయనిక పదార్థాల యొక్క, చర్మము యొక్క దీనికి లోపల నుంచి ఎంత ప్రెషర్ ఇస్తే ఈ బయట ప్రెషర్కి ఇది నిలబడి ఉంటుందో అది ఏ క్షణానికి ఆ క్షణం నిర్ణయింపబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి సముద్రంలో మునిగినా సరే ఒక 12-24 గంటలు చనిపోకుండా ఉండేట్టుగా గాలి సప్లైతో ఏదన్నా పెట్టించుకుని సముద్రం లోపలికి 2-3 మైళ్ళకి దిగామనుకోండి, ఏమవుతుంది? దిగుతూ ఉండగా మధ్యలోనే చనిపోతాం, పచ్చడి చట్నీ అయిపోయి. ఎందుకని? ఇన్ని నీళ్లు మన పైన ఉంటే బతకటం అనేది అలవాట్లేదు. అది వరకు శరీరం మీద ఎంత పీడనం ఉన్నది? 2-3 మైళ్ళు కిందికి దిగే వరకు బతుకుంటామా మనలో మాట? ఏమండి?
క్రమాభ్యాసం వల్ల ఒక 5-6 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఎవడన్నా ప్రదర్శనం చేస్తే చేయవలసిందే కానీ వెంటనే 2-3 మైళ్ళు దింపితే వాడి శవాన్ని బయటికి తీసేది ఇంకేం లేదు. కనుక మనం ఇక్కడ నుంచుంటే దీనికి తగినటువంటి ఉత్పీడనం అంటాం లోపల నుంచి, అక్కడ పనిచేస్తుంది. కొండ మీదకి వెడితే తగ్గుతుంది కదా ప్రెషరు, అప్పుడు లోపల నుంచి ఉన్న ఉత్పీడనం కూడా తగ్గుతుంది. లేకపోతే ఏమవుతుంది, బెలూన్లే బదలైపోతాం. ఏమండి, మన శరీరంలో ఇప్పుడు ఎంత పీడనం ఉందో ఇక్కడ ఇంతే పీడనం పైన, ఈ పీడనంతోనే పైకి వెళ్ళామనుకోండి, ఏది ఒక 1/2 మైలు ఎత్తుకి లేకపోతే 1-2 మైళ్ళు ఎత్తుకి, అప్పుడు ఏమవ్వాలి, మామూలుగా అయితే లోపల నుంచి ఈ పీడనం ఇలాగే ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి వాయు పీడనం తగ్గుతుంది కదా, తగ్గితే లోపల నుంచి బ్లోట్ అయిపోయి బెలూన్ ఫట్మని బదలై చచ్చిపోవాలి, అవదు. ఎందుకని లోపల నుంచి ఈ ఉత్పీడనం తగ్గుతుంది. అంటే రెగ్యులేషన్ ఆఫ్ ది అవుట్వర్డ్ ఇంపల్స్ తగ్గుతుంది. అంటే సర్ఫేస్ ఇంపల్స్, ఇది సర్ఫేస్ పల్సేషన్, ఇది ఇన్గోయింగ్ పల్సేషను, అవుట్కమింగ్ పల్సేషను, ఈక్వలైజింగ్ పల్సేషను, సర్ఫేస్ ఫార్మింగ్ పల్సేషన్. దీనివల్లనే అన్నిటికీ సర్ఫేస్లు తలములు అనేటువంటి తయారవుతున్నాయి. దీన్ని ఏమంటారు, ఉదాహరణ లోపల నుంచి అన్ని పక్కలకి అది నెట్టి ఉంచింది కనుక బయట ఉన్నటువంటి టెంపరేచర్, అట్మాస్ఫియర్ బట్టి, ప్రెషర్ బట్టి నిలబడి ఉంది. అది ఉదాహరణ వాయువు అంటారు. పల్సేషన్ అది బయటికి అప్థ్రస్ట్ అనమాట. ప్రెషర్ అంటే ఒక విధంగా ఆస్మాటిక్ ప్రెషర్తో రెస్పాండ్ చేస్తూ ఉంటుంది. ఏమంటే తర్వాత మొత్తం అంతా మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజ్ఞ అంతట్లోనూ సమానంగా తిరుగుతూ ఉండటం కోసం అని చెప్పి ఇంకొక పల్సేషన్ పనిచేస్తుంది. అంటే మన మనస్సులో ఉన్నటువంటి, మనస్సు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందంట, కానీ కాలి బటన్ వేలు దోద పెడితే మనస్సు ఎక్కడ ఉండదా? నీవు ఈ ధ్యానం చేస్తే జరిగేది ఏమిటో తెలిసిన, ఇందులో ఉదాహరణ అని చెప్పాను చూడండి, అది క్రమంగా ఉన్నటువంటి దానికన్నా తగ్గటం మొదలవుతుంది. తగ్గటం ఎక్కడ ఎక్కువటం మొదలవుతుంది. ఎక్కువటం మొదలెట్టేటప్పుడు ఏమవుతుంది, భూమి ఆకర్షణ చేస్తుంది చూడండి, దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. భూమి శరీరంలో ఉన్న కణముల మీద ఆకర్షణ తగ్గిస్తుంది. ఎందుకని ఈ మార్పు వస్తుంది మీ శరీరానికి, దీనికి. ఇది రోజు కొంతసేపు కనుక అభ్యాసం చేసినట్లయితే ఆ రోజుకి మీరు అభ్యాసం చేస్తున్నటువంటి క్షణములలో, నిమిషములలో, గంటలలో శరీరం తేలికబడి మీ శరీరం ఇలా గాలిలో లేస్తుంది. లేస్తే ఎప్పుడన్నా బలవంతం వరద వచ్చింది అనుకోండి, దాని మీద తేలి వెళ్ళిపోతానంటే. బురద వచ్చింది అనుకోండి, బురద అంటదు మా పైన తేలి వెళ్ళిపోతారు. ముళ్ళు వచ్చినాయి అనుకోండి, ముళ్ళ మీద నడిచి వెళ్ళిపోతారు. ఇలాంటిది కూడా వస్తుంది ఇది అభ్యాసం చేయటం వల్ల. ఎందుకు పనికి వస్తాయి అంటే ఇందాక చెప్పినవే, ఎప్పుడైనా ప్రాణావసరాలుగా ఉంటే ఈ శరీరానికి బాధ పెట్టకుండా ఉండటం కోసం తప్ప ఇంకే ప్రయోజనం లేదు వీటికి. లేదా ప్రదర్శనం చేసుకుని ఒక కాలింఖానా పెట్టుకుని ఏదో 2-3 తరాల వరకు డబ్బు సంపాదించి పడేసి వెళ్ళటం అదేనా? అది కావాలంటే అది, ఇది కావాలంటే ఇది చూసుకోమన్నాడు. కనుక ఉదాన జయాత్, ఉదానమును జయించటం వలన ఏమీ లేదు. ఉదాన వాయువును గురించి మీరు ఇదివరకు చెప్పబడినటువంటి సంయమము అనబడేటువంటి ధ్యానం చేయటమే, మీరు ఇంకేం చేసేది. ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఉదాన వాయువు? బొడ్డు దగ్గర నుంచి బయలుదేరుతుంది. కేంద్రం బొడ్డులో ఉంటుంది. అందుకని మీరు బొడ్డు దగ్గర ధ్యానం చేయటం ప్రారంభం చేయాలి. ఇది కావాలంటే మణిపూరక చక్రం దగ్గర
ధ్యానం చేయటం మొదలుపెట్టాలి. నాభి దగ్గర ధ్యానం చేయటం మొదలెడితే ఈ స్థితి వస్తుంది. అది చెప్పాడు. చేసి ఇది కావాలను, ఈ రకంగా తేలిక కావాలను, శరీరంలోంచి మనం బంధం యువతలకి రావాలను అనేటువంటి పద్ధతిలో ధ్యానం చేయాలి. వస్తే అప్పుడు క్రమంగా శరీరం తేలికపడుతుంది. ఈ శరీర వ్యూహములకు మనకు మధ్య ఉన్నటువంటి బంధములు కూడా తెగిపోతాయి. మనం తర్వాత ఎంతకాలం శరీరంలో ఉన్న బంధములు ఉండవు. చెప్పాడు జీర్ణమేవ వస్త్రం. రామానుజులు వారు చెప్పారు, బట్ట చిరిగిపోతే సహజంగా దానంతది ఒంటి మీద నుంచి కింద పడిపోయినట్టు నీ పన్ను తీసుకుంటుంటే శరీరం పడిపోతుంది, ఆ స్థితి వస్తుంది. అది ఈ సూత్రంలో చెప్పబడిన 41వ సూత్రం. సమాన జ్వలనం. ఇట్లాంటివి 2-3 చూతాక ఇవి పెద్ద ముఖ్యమైనవి కావు, కానీ తెలుసుకోవటం మంచిది. సమాన జ్వలనం. సమాన వాయువును జయించుట వలన అంటే శరీరంలో సెన్సేషన్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి స్పందనమును సాధన చేయటం వలన, అభ్యాసం చేయటం వలన అది జయింపబడుతుంది. జయింపబడటం అంటే అది నువ్వవుతావు, నీకంటే వేరే ఉండదు. అది దేన్ని ధ్యానం చేసినా అంతే జరుగుతుంది. దానివలన జ్వలనం అంటే వెలుగుట అనేది వస్తుంది. వెలుగుట రావటం అంటే ఏమిటి? నీలో అత్యద్భుతమైన తేజస్సు ఒకటి అందరికీ కనిపిస్తుంది ఆశ్చర్యకరంగా. ఒకటి. రెండవది, ఎక్కడన్నా గాలిలో కానీ ఎక్కడన్నా ఒక చోట మీరు చూచి ఈ ధ్యానం చేయటం మొదలు పెడితే అక్కడ మనం నిప్పు అంటాం చూడండి, మంట అని, అది పుడుతుంది. అది ఎక్కడ ఎండుగడ్డి పెట్టి ధ్యానం చేస్తే అది అంటుకుంటుంది, వంట అవి చేసుకోవచ్చు. అగ్గి పెట్టి అడగనక్కర్లేదు. నలోపాఖ్యానంలో మొదలైనటువంటి వాటిలలో భారతంలో మనకి తెలుసు దీని వర్ణనం ఉన్నది. తర్వాత మొట్టమొదటిగా షిర్డీ సాయిబాబాను జనం చూసినప్పుడు ఏం చేశాడు? ఇక్కడ నిప్పు లేదంటే అక్కడ ఎండుగడ్డిలో కర్రతో కొట్టి అక్కడ నిప్పు వస్తే అది పెట్టి చుట్ట కాల్చుకుంటున్నట్టు, అది చిలుము కాల్చుకుంటున్నట్ట. అది మొట్టమొదటిగా ఆయన చూసిన దృశ్యం వాళ్ళు. కనుక ఎక్కడ కావాలంటే అక్కడ నిప్పు అంటే ఎలా వస్తుందండి? బొగ్గు పెడితే మాత్రం, అంటిస్తే మాత్రం ఎక్కడి నుంచి వస్తుందండి? అగ్గిపుల్ల గీస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశ్న వేసుకోండి. అగ్గిపుల్లలో ఉందా? అగ్గిపెట్టెలో ఉందా? ఏమండి? అగ్గిపుల్ల చివరున్న మందులో ఉందా? ఎక్కడుంది? అగ్గిపెట్టెకి అగ్గిపుల్లకి మధ్యన ఉన్నటువంటి ఆకాశమే అగ్ని. అది కొట్టేటప్పటికి ఏమైంది? మనకు కావలసినటువంటి రూపంలో, మంట అనే రూపంలో వచ్చింది. ఆకాశంలోంచే వాయువు, అగ్ని మొదలైనటువంటివన్నీ కూడా వస్తాయి. అగ్గిపుల్లతో మనకు వస్తున్నాయి కనుక అదేం మిస్టరీ లేదనుకుంటున్నాం, అలవాటు ఉంది కనుక మిరకిల్ ఏం కాదని. అగ్గిపుల్ల అక్కర్లేకుండా వస్తే మనకి తెలియదు కనుక మిరకిల్ అనుకుంటాం, ఇంతే విషయం. చెక్కుముక్కి రాయి కొట్టారనుకోండి, ఇనప ముక్కకి నిప్పు వస్తుందా రాదా? చెక్కుముక్కి రాయిలో ఉందా, ఇనప ముక్కల్లో ఉందా? రెండు లేదు, మధ్యన ఉన్న ఆకాశంలో ఉంది. అక్కడి నుంచే వాటిలలోకి ఎక్కడి నుంచి వస్తుందో ఇందులో కూడా అక్కడి నుంచే వస్తుంది. కనుక సమాన జ్వలనం, సమాన వాయువును జయించటం వలన జ్వలనం అనేటువంటిది వస్తుందని చెప్పాడు. ఇక్కడి నుంచి ఇంతకు ముందు చెప్పిన దివ్య సిద్ధులు చెప్పాడు చూడండి, శబ్దస్పర్శ రూపరసగంధాలు. అందులో ఒక్కొక్క దాన్ని గురించి ఎలా ధ్యానం చేయాలో కొంచెం సులువు ఇస్తాడు, రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం న్యాయేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సమాన వాయువు జయం వలన జ్వలనం అనేది ఉంటుందని చెప్పాను, నిన్న చెప్పుకున్నాం. మనం ఎరుగున్న భాషలో చెప్పుకోవాలంటే సమాన వాయువు యొక్క స్థితి మనం ఎరుగున్నటువంటి రాజబెట్టినటువంటి నిప్పు యొక్క మంట, అదే సమాన వాయువు.
ఎందుకంటే ఆకాశంలో వాయువు సమానత్వం చెందినప్పుడు వాయువు నుంచి వచ్చేటువంటి అగ్ని వ్యక్తం అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పల్సేషన్ ఆఫ్ స్పేస్ అది జరిగినప్పుడు. కనుక ఈ అభ్యాసం చేసేటువంటి యోగి కూడా ఏం చేస్తాడంటే తనను తాను జ్యోతి స్వరూపంగా ధ్యానం చేసుకుంటంలో సమాన వాయువు నందు ఒక రకమైనటువంటి సమాధి స్థితి వస్తుంది అతనికి, అంటే సంయమం వస్తుంది. ధారణ ధ్యాన సమాధులు ఏం చేయాలి అనేది మనం చూస్తే ఒక తేజస్సు యొక్క స్వరూపుడుగా తనని తాను ధ్యానం చేయాలి. ఇవన్నీ కూడాను సత్వము యొక్క స్థితి భేదములే. అంటే మనకి సత్వము పురుషుడు అని చెప్పి రెండు చెప్పారు పైన సూత్రాల్లో. చెప్పినప్పుడు ఇందులో ఉన్నది కూడా యువతలో ఉన్న బ్లాక్ బోర్డే అనేటువంటి స్థితిలో మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశం కూడా బయట ఉన్నటువంటి ఆకాశమే అనేది ఉన్నది. ఈ మధ్యలో పొరలు ఉన్నాయి. అన్నిటికంటే చిక్కనిది దిట్టము దట్టము అయినటువంటి పొర పృథివీ, అంటే సాలిడ్ మ్యాటర్, మన శరీరంలో ఉన్నటువంటి ఘన పదార్థము ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి సత్వం ఈ సాలిడ్ మ్యాటర్ని ఒక చోట అట్లా పెట్టి ఉంటుంది స్థితిలో. సత్వం కాక వెనక ఎవడున్నాడు అంటే పురుషుడు ఉన్నాడు. ఈ లోపల సత్వము పురుషుడు, అంటే సత్వము అనేక స్థితులతో కలిసి ఉన్నప్పుడు దాన్ని అపరిశుద్ధి అని అంటారు. చెంది ఉన్నప్పుడు పురుషుడి కన్నా వేరుగా ఉంటుంది. మనం వేరు, మనం ఉన్నటువంటి చోటు వేరు. కానీ ఇక్కడ నుంచున్నప్పుడు మనం నుంచున్న చోటు మనలో ఉన్నది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చోటు యువతలకు వచ్చేసి ఇక్కడ ఉన్న చోటు మనం అయినాం. మాట్లాడుతూ ఉన్నది అక్కడైనా ఇక్కడైనా చోటే మాట్లాడుతుంది, కానీ మనం అంటూ ఏమీ లేం. ఇది తెలియాలి. చోటు మాట్లాడటానికి, చోటు చూడటానికి, వినటానికి, వీటన్నిటికీ కావలసినటువంటి యంత్రమే ఈ దేహము. ఇది ఇక్కడ యోగా శాస్త్రంలో మనం చూడవలసినటువంటి దర్శనం. చోటే దేహం ద్వారా అయితే మాట్లాడుతుంది, చోటుగా అయితే మాట్లాడదు. అందుకని చోటు దేహాలని కల్పించుకుంటుంది. మొదట ఏ దేహం కల్పించుకుంటుంది? సూర్యదేహం కల్పించుకుంటుంది. సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం మొట్టమొదటిగా పుడుతుంది. దాని నుంచి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు, సూక్ష్మ పంచభూతములు, స్థూల పంచభూతములు, వీటన్నిటిని పొరలుగా కల్పించుకుంటుంది. ఆ కల్పించుకున్నటువంటి పొరలలో మధ్య ఒకానొక దళసరికి సంబంధించినటువంటి పొరయే మన భూగోళము, దాని ఎందున్నటువంటి మట్టి, ఖనిజములు మొదలైనటువంటి పొర. అంటే మనం మ్యాటర్ అనేటువంటిది. మనం మ్యాటర్ అనేటువంటి మాటకి మిగతా బృహస్పతి గ్రహము, శుక్రగ్రహము, బుధ గ్రహము, దాని మీద ఉన్న జీవరాశులు మ్యాటర్ అనేటువంటి మాటకి ఏమీ సంబంధం ఉండదు. మనం ద్రవ్యము అనేటువంటి మాటకి అర్థం ఏమిటి? భూగోళం మీద ఉన్నటువంటి పదార్థము అని అర్థం. అలాగే చంద్రగోళం మీద ఎవడన్నా ఉండి ద్రవ్యము అంటే ఏమిటి అర్థం అయి ఉండాలి? చంద్రగోళంలో ఉన్న పదార్థం అనే అర్థం, కానీ అలవాటు చొప్పున భూగోళంలో ఉన్న పదార్థం అంటాను వీల్లేదు. మన శరీరం తయారైనా ఈ భూగోళం మీద ఉన్నప్పుడు భూగోళంలో ఉన్న పదార్థంతోనే తయారవుతుంది. ఇది వదిలి కొంత ఎవల్యూషన్ అయిపోయిన తర్వాత బృహస్పతి గ్రహమండలంలోకి వెడితే బృహస్పతి గ్రహమండలంలో ఉన్నటువంటి ద్రవ్యంతో తయారవుతుంది, కానీ ఇక్కడ ఉన్న ద్రవ్యంతో తయారవదు. అలాగా బుధుల్లోకి వెడితే బుధ గ్రహంలో ఉన్న ద్రవ్యంతో తయారవుతుంది. శుక్రుల్లోకి వెడితే శుక్రగ్రహంలో ఉన్న ద్రవ్యంతో తయారవుతుంది. సూర్యుడిలోకి వెడితే సూర్యుడిలో ఉన్నటువంటి ద్రవ్యంతో తయారవుతుంది. ద్రవ్యం సూర్యుడిలోది భౌతికం కాదు.
భౌతికము కాదు, ప్రాణమయము కాదు, మనోమయము కాదు, విజ్ఞానమయము కాదు, పరిశుద్ధమైనటువంటిది. దాని చుట్టూ కొన్ని లక్షల మైళ్ళ దూరాన ఏర్పడినటువంటి పొరలే మనం చూస్తున్నటువంటి సూర్యగోళం. అంటే సన్ గ్లోబ్ అనేటువంటిది మన ఇల్యూషన్ తప్ప అక్కడ ఏమీ లేదు. మనం చూస్తున్న సన్ గ్లోబ్లో ఏమున్నది, ఇంకొక 25, 30, 100, 200 సంవత్సరాలు అయిన తర్వాత కనిపెట్టవచ్చు సైంటిస్ట్స్. మనకి కంటిని కానీ మన చూచేటువంటి యంత్రాలను కానీ మోసగించేటువంటి ఆ సూర్యుడని మనం చెప్పేటువంటి స్పాట్లో ఏమున్నది, మామూలుగా నీలంగా కనిపిస్తున్న చోట్లో ఏముందో అక్కడ అదే ఉంది. కానీ ఒక చోటు కేంద్రంగా ఏర్పడ్డాక దాని నుంచి కొంత దూరం అయ్యేటప్పటికి వాయువు యొక్క మండలం ఏర్పడుతుంది. దాని నుంచి ఇంకా కొంత దూరం వాయుమండలం వ్యాపించి ఇంకొంత దూరం అయ్యేటప్పటికి తేజోమండలం ఏర్పడుతుంది, అగ్నిమండలం. అంటే హీట్ హైఫన్ లైట్, ఎలక్ట్రిసిటీ హైఫన్ మ్యాగ్నెటిజం. ఈ మధ్యనే ఉంటాయి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రానిక్ యాక్టివిటీ ఇవన్నీ ఉంటాయి దానికి దీనికి మధ్య. అది అయిన తర్వాత మిస్ట్ ఫార్మేషన్ అంటే జలమండలం ఏర్పడుతుంది. అందులో సూక్ష్మ జలములు, స్థూల జలములు, వేరే వేరే పొరలు ఉంటాయి. సూక్ష్మ జలములు అంటే సూప్రా ఫిజికల్ ఫ్లూయిడ్. ఫిజికల్గా అంతవరకు ఏమి ఉండదు, ఎందుకంటే అగ్ని ఫిజికల్ కాదు, లైట్ ఫిజికల్ కాదు. ఇంతవరకు మోడర్న్ సైన్స్ వాడికి లైట్ మ్యాటరా కాదా అన్నది తేలలేదు. ఇప్పుడు ఈరోజు మోస్ట్ అప్ టు డేట్గా మోడర్న్గా ఉన్నటువంటి సోలార్ థియరీస్లో కానీ, లైట్ థియరీ ఫిజిక్స్లో కానీ తీసుకున్నటువంటి బుక్స్, తాజాగా వచ్చినటువంటి వార్తలు కూడా మనం తీసుకుని చూసిన లైట్ అన్నది ఏమిటి అంటే వీ డోంట్ నో, అంతే, అదొకటే ఆన్సర్. చూసారా? కానీ ఏన్షియంట్ సైంటిస్ట్ ప్రకారం వాళ్ళకు చేతనైన డెఫినేషన్ వాళ్ళు ఇచ్చారు, రైటో తప్పో. లైట్ అంటే ఏమిటి అంటే మనలో తెలుసుకుంటాం అంటే ఏమిటో తెలివి అంటున్నా, అదే లైట్ అంటే. బయట ఆబ్జెక్టివ్గా మనం చూస్తున్నప్పుడు లైట్ అంటాం, సబ్జెక్టివ్గా చూస్తున్నప్పుడు తెలివి అంటాం. కనీసం 2 అడుగులైనా ముందుకు వెళ్ళా. రైటా తప్ప అన్నది మోడర్న్ సైంటిస్ట్ కూడా వాడు అలాంటిది 1, 2 ఏదో అఘోరిస్తే అప్పుడు ఏది రైట్ అనేది. కార్పస్కులర్ థియరీ ఇక్కడే కొట్టుకుంటున్నాం ఇంకా లైట్ గురించి. సో బోత్ ఐస్ ఆర్ బ్లైండ్ టువర్డ్స్ లైట్. ఎందుకంటే ఆప్టిక్ లైట్ ఎరుగుతుంది కానీ మనం మెంటల్ లైట్ ఇంతవరకు మోడర్న్ సైన్స్ ఎరగదు. వద్దాం సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నటువంటి స్పాట్కి దూరాన వాయుమండలం, దాని చుట్టూ అగ్నిమండలం, దానికి దూరాన దాని చుట్టూ జలమండలము, దానికి దూరాన దాని చుట్టూ ద్రవ్యమండలము లేక భూమండలము, ఇలా ఉంటాయి. ఈ ద్రవ్యమండలము లేక భూమండలం మీద ఉన్నటువంటి చోట వచ్చే ఒక పాయింట్లో దీన్ని ఆర్బిట్గా తీసుకుని మన భూగోళం ఉన్నది. ఇక్కడి నుంచి కనిపిస్తున్న సూర్యుడు తప్ప మనం చూస్తున్న సూర్యుడు అక్కడ ఉన్న సూర్యుడు కాదు. చూసారా? ఇప్పుడు మనం సూర్యుడిలోంచి వస్తున్నటువంటి ఈ టెంపరేచరు, ఈ రేడియేషను, ఈ ఎనర్జీ, ఈ హీటు అక్కడెక్కడో ఏదో ఒకటి బాడీ ఉండి అందులోంచి వస్తున్నది కాదు, ఈ మధ్యలో పుట్టి మధ్యలోంచి వస్తూ ఉన్నది. అందుచేతనే ఇప్పుడున్నటువంటి సూర్యుడు యొక్క టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసి దీన్ని బట్టి ఎన్ని లక్షల సంవత్సరాలకి ఈ సూర్యుడు కంబస్షన్ అయిపోతాడో చెప్పినటువంటి లెక్కలన్నీ కూడాను పిచ్చి లెక్కలు. ఎందుకంటే మనందరికీ ఒక్కొక్కళ్ళకి ఎలా అయితే ఫిజికల్గా శరీరానికి ఆయుర్దాయం ఉన్నదో అలాగే వాటికి ఉన్నది సోలార్ సిస్టమ్కి. ఆ టైం అయిపోయిన తర్వాత అది బ్లోఅప్ అయిపోతుంది తప్ప ఈ క్యాలిక్యులేషన్స్ అంటే ఎలాంటి లెక్కలు అంటే ఈ పిచ్చి లెక్కలు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి క్షణం ఉత్పత్తి అవుతున్నటువంటి ఉష్ణోగ్రతను లెక్క వేయటానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉష్ణోస్కోప్, థర్మోస్కోప్, అథర్మోస్కోప్ పెట్టి
దాంతో క్యాలిక్యులేట్ చేసి క్షణానికి ఇంత వేడి పుడుతూ ఉంది కనుక నిమిషానికి ఎంత, గంటకి ఎంత, రోజుకి ఎంత అని వేసి దీన్ని బట్టి ఆయుర్దాయం లెక్కేసినట్టు. ఇది అయిపోయిందాకా బతుకుతాడు. తప్పు. వాడు బతుకుందాకా ఇది పుట్టుతుంది. ఇది ఎనర్జీ. మన శరీరంలో ఎనర్జీ ఏమవుతుంది? మనం బతుకున్న నాళ్ళు అది ఉత్పత్తి అవుతుంది తప్ప ఇది ఉత్పత్తి అవుతున్న వాళ్ళు వాడు బతుకుంటాం అనేది తప్పు. బండి వెనక గుర్రం కట్టకూడదు, గుర్రానికి బండి కట్టాలి. కనుక సూర్యుడిలో ఎంతకాలం కంబస్షన్ జరుగుతుంది అనే క్యాల్కులేషన్ లెక్కలు బండి వెనక సూర్యుడిని గుర్రాన్ని కట్టడం లాంటిది. అంటే మోస్ట్ నాన్ సెన్సికల్ అండ్ అన్సైంటిఫిక్ థీరీస్. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమున్నది? సూర్యుడి మధ్య మీకు నాకు మధ్య ఉందో అదే ఉంది, ఇంకేం లేదు. కానీ చోటులో అవేకనింగ్ జరుగుతుంది, దాని చుట్టూ సౌర కుటుంబం పుడుతుంది. ఆ అవేకనింగ్ పేరే మన భాషలో చెప్పుకుంటే నేను అహం. కనుక మొట్టమొదటి సూర్యుడు నేను అని చెప్పి ఉపదేశించానన్నాడు భగవద్గీతలో. అది అర్థం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అహం అంటే నేను అనేటువంటి పదానికి అర్థం. అవ్యయం అంటే ఎన్నడూ వ్యయం కాంది. ఇది మొట్టమొదటిగా సూర్యుడికి చెప్పినాను. అది యోగం అంటే అది. అంటే దాని చుట్టూ ఇవన్నీ ఉంటాయి, సోలార్ సిస్టమ్. అది యోగం అంటే. దాని నుంచి ఇది పుట్టింది, దీని నుంచి ఇది పుట్టింది, మనంతా వేరే పుట్టడం వల్ల ఏమైంది? ఒకటికొకటి వేరే ఉంటున్నాం కనుక సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. యోగం నష్టం. అందుకని యోగం అంటే ఈ ముక్కుతో గాలి పీల్చి ఈ ముక్కుతో వదిలి అవి కావు. యోగం అంటే సింథసిస్లో పుట్టింది ఈ యూనివర్స్. సింథసిస్లోంచి ఎనాలిసిస్లోకి వచ్చేసింది. కానీ మళ్ళీ మనం సింథసిస్ సాధించుకోవాలి, లేకపోతే మెజరీ అనుభవిస్తాను లైఫ్లో అని భగవద్గీతలో ఉపదేశం. అంటే ఎసెన్షియల్ వన్నెస్ ఆఫ్ ఎవ్రీ వన్ విత్ ది హోల్ యూనివర్స్. అది సాధించుకోలేని పిచ్చుకుండా కొడుకు ఎంత తెలియగలవాడైనా సరే బ్లడ్ ప్రెషర్తో చచ్చిపోవాల్సిందే. అది వాడు చెప్పింది. ఏమండి, వాడు ఏ శాస్త్రం సాధించుకోనండి, ఏం చదువుకోనండి, ఎంతైనా ఉండనండి, వాడికి ఎంతైనా తెలియనండి, ఏం తెలిసినప్పటికీ తనకును ఈ మొత్తం విశ్వానికి అవినాభావ సంబంధం, విడదీయరానటువంటి అంగాంగి భావ సంబంధం, అంటే పార్ట్ అండ్ ది హోల్ అనేటువంటిది గమనించుకుంటూ వెళ్ళినటువంటి వాడు ఏదైనా సుఖం అనేటువంటి మాటకి పెట్టి పుట్టి కొద్దిగా నోచుకుంటాడు. కానీ హ్యాపీనెస్ అనేటువంటి మాటకి అర్థానికి లేకపోతే వాడికి గతి సుఖం అనే మాటకి వాడేం చెప్పుకున్నాడో అంతే. ఏదండి సుఖపడతామనే కదండి నానా గడ్డి తింటుంది అంటాడు. అంటే వాడి అర్థంలో సుఖపడతామంటే నానా గడ్డి తింటాను. ఎందుకయ్యా పొద్దున ఓవర్ టైం చేస్తావు, సాయంత్రం రాత్రి దాకా ఓవర్ టైం చేస్తావు, పెళ్ళాం పిల్లలు పొద్దున్న నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిద్రలేవరు, రాత్రి నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటి నిద్రపోతూ ఉంటారు, ఎందుకు ఇది ఎంత అంటే ఏమిటోనండి నానా గడ్డి తింటున్నావు, ఏదో సుఖపడదామనే కదా. అంటే ఫర్ దట్ ఫూల్ సుఖం అంటే ఏమిటి? గ్రాస్ ఈటింగ్ అనమాట. అందుకనే భాగవతంలోనే తృతీయ స్కంధంలో చెప్పాడు, మూఢుండు శబ్దమయం పోయిన వేద ప్రపంచమునం తిరుగాడు. అంటే వర్డ్స్ పట్టుకుని దానికి తాను అర్థాలు కల్పించుకుని దాంతో బతుకుతాడు. కానీ అర్థాల కోసం వర్డ్ యూజ్ చేయటం అనేటువంటి దానికి వాడు ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత లిటరేట్ అయినా పెట్టి పుట్టాడు. అంటే హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ మీనింగ్స్ టు వర్డ్స్. అంతేగాని ఉన్న మీనింగ్స్ దగ్గరికి వీడికి వెళ్ళి దానికి వర్డ్స్ ఉపయోగించుకుంటాం అనేటువంటి ఆ ట్రాన్స్ఫార్మేషన్ వాడికి రాదు. గ్రాడ్యుయేట్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు, మాలాగా డాక్టరేట్ కూడా కావచ్చు. ఏమైనప్పటికీ డాక్టరేట్ అయితే ఏమొస్తుందో ఏం రాదని మాకు తెలిసింది. అదే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర ఇట్లాంటి పుస్తకాలు చదువుకుంటే ఏమైనా వస్తుంది, కానీ డాక్టరేట్ అయితే ఏం రాదు. ఉద్యోగాలు కూడా రావు ఈ రోజుల్లో. కనుక ఈ నేను అనేటువంటి దాని దగ్గర నుంచి దీనికి సంబంధించిన సెంటర్ మీకు ఇందులో ఉంది. దీన్ని ఏమంటాం? హృదయం అంటాం. దీనికి భూగోళానికి సంబంధించిన ఆర్బిట్ మీలో ఉంది. దాన్ని ఏమంటాం? భౌతిక శరీరం, ఫిజికల్ మ్యాటర్ ఇన్ యువర్ బాడీ అంటాం. దీని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఆర్బిట్ ఒకటి ఉన్నది కూడా చుట్టూ, మీలోనూ అది ఉన్నది. దాన్ని ఏమంటాం? మనస్సు అంటాం.
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, అంటే శరీరం చుట్టూ మనసు తిరుగుతూ ఉంటుంది. భూమి దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే బాడీలో ఉన్న మ్యాటర్ దేని చుట్టూ తిరుగుతుంది, అయామ్ అనేటువంటి సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కనుక సోలార్ సిస్టమ్కి ఎక్కుతాం నువ్వు. అంటే ఈ విషయం అనేటువంటి మర్రి చెట్టుకి నువ్వు మర్రి గింజ, ప్రతి ఒక్కడు ఒక్కో మర్రి గింజ, అందులో మర్రి చెట్టు ఉంది. దీన్ని చిన్నగా సజీవంగా తెలుసుకుంటేనే యోగ విద్య.